सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। वसुदेवसुतं देवं तं सचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं వందే జగద్గురుం. మనం భగవద్గీత 107వ క్లాస్లో ఉన్నాం. అంతకుముందు క్లాస్లో 10వ అధ్యాయంలో 12వ శ్లోకం వరకు ముగించుకున్నాము. ఇప్పుడు 10వ అధ్యాయంలో 11 నుంచి 20 వరకు శ్లోకాలు చాంట్ చేస్తాను. తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్తః జ్ఞానదీపేన భాస్వతా. అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం. ఆహుస్త్వాం ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తథా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే సర్వమేతద్రుతం మన్యే యన్మాం వదసి కేశవ. నహి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవాన దానవాః స్వయమేవాత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమ. భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే వక్తుమర్హస్య శేషేణ దివ్యాహ్యాత్మవిభూతయః యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాంస్త్వం వ్యాప్య తిష్టసి. కథం విద్యామహం యోగిన్ త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయా. విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన భూయ కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం. శ్రీభగవానువాచ హంత తే కథయిష్యామి దివ్యాహ్యాత్మవిభూతయః ప్రాధాన్యత కురు శ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ. 10వ అధ్యాయాన్ని ప్రధానంగా 4 అంశాలుగా చూడవచ్చు అని చూస్తున్నాం. అవి 1 ఈశ్వర స్వరూప జ్ఞానం శ్లోకాలు 1 నుంచి 11 వరకు, 2 అర్జునుని కోరిక శ్లోకాలు 12 నుంచి 18 వరకు, 3 ఈశ్వర విభూతి జ్ఞానం శ్లోకాలు 19 నుంచి 41 వరకు, 4 ఉపసంహారం శ్లోకం 42. మనం మొదటి అంశం ముగించుకుని అర్జునుని కోరికలోకి అడుగు పెట్టాము. 4 నుంచి 7 వరకు ఈశ్వర స్వరూపం వర్ణించాడు కృష్ణ పరమాత్మ. అది ఆంతరంగా ఎలా ఉందో బాహ్యంగా ఎలా ఉందో చెప్పాడు. దీనివల్ల వచ్చే ఫలం అవికంప యోగ అన్నాడు. దాని తర్వాత 8 నుంచి విశ్వరూప భక్తుని వర్ణన చేస్తున్నాడు. దాని సారం చూద్దాము. 8లో ఈ విరాట్ భక్తుడు అన్ని నా నుంచే వస్తాయి అని అర్థం చేసుకుంటాడు. అంతా నా నుంచే వస్తుందనే ప్రసాద బుద్ధితో నా విశ్వరూపాన్ని కొలుస్తాడు ఈ భక్తుడు. అందువల్ల అతను ఎప్పుడూ భక్తిలో మునిగి తేలుతూ ఉంటాడు అని అన్నాడు. 9లో మచ్చిత్త అంటే ఆ భక్తుడు నిరంతరం నా ఆలోచనలోనే ఉంటాడు అన్నాడు. మద్గత ప్రాణాహ ఇంద్రియాలను కూడా నా మీదే నిలిపి ఉంచుతాడు. పరస్పరం బోధయంతః ఎప్పుడూ దైవానుభూతులనే వర్ణిస్తాడు. కథయంతశ్చ పిల్లలకు చెప్పే కథలు కూడా భగవంతుని విభూతుల గురించే ఉంటాయి. మాం నిత్యం అలా ఎప్పుడూ నన్నే తలుచుకుంటాడు. తుష్యంతి చ రమంతి చ అందువల్ల అతను ఎప్పుడూ సంతుష్టి పొందటమే కాదు విశ్వరూపంలో రమిస్తూ ఉంటాడు అన్నాడు. 10వ శ్లోకంలో
తేషాం సతతయుక్తానాం అన్నాడు. ఈ భక్తులు నిరంతరం నా ధ్యానంలోనే ఉంటారు అని. అది కూడా ఎలా? ప్రీతిపూర్వకం భజతాం. ఎవరో బలవంత పెడితే వచ్చేది భక్తి కాదు. వారంతట వారికి ఆ భక్తి భావన రావాలి. అందువల్ల వాళ్ళు ప్రీతిపూర్వకంగా నన్ను భజిస్తారు అని చెప్పాడు. ఇదంతా విశ్వరూప భక్తులు, మధ్యమ రకం భక్తులు అనే విషయం మర్చిపోకూడదు. కానీ ఇటువంటి మధ్యమ భక్తులు నన్నే ఎప్పుడూ తలుచుకుంటూ ఉంటారు కాబట్టి దదామి బుద్ధి యోగం తం, నేను వారికి బుద్ధి యోగాన్ని ఇస్తాను, అంటే జ్ఞానయోగాన్ని కలగజేస్తాను. అరూప ఈశ్వర జ్ఞానం పొందేందుకు కావలసిన అవకాశాలన్నీ ఇస్తాను. గురువుని ఏర్పాటు చేస్తాను, శాస్త్రం తెలుసుకునేలా చేస్తాను, వారికి జ్ఞానయోగ్యత ప్రాప్తిని ఇస్తాను, దానికి సంబంధించిన బాధ్యత అంతా నేనే తీసుకుంటాను. అంటే అనేక రూప ఈశ్వర భక్తుణ్ణి నిర్గుణ బ్రహ్మ జ్ఞానిగా మలచడానికి కావాల్సిన ఏర్పాట్లను నేనే చూస్తాను అని నా అత్ర సంశయ అని కూడా అంత ముందే హామీ ఇచ్చాడు. ఈ విషయంలో మీరేమాత్రం సందేహం పడనవసరం లేదు అన్నాడు. తర్వాత 11లో నేను జ్ఞానజ్యోతిని వెలిగిస్తాను, ఇటువంటి భక్తులలో జ్ఞానజ్యోతిని వెలిగిస్తాను అన్నాడు. అది కూడా ఎలా? ఎందుకు? అనుకంపార్థం, వారి మీద దయ కొద్దీ చేస్తాను. ఆత్మభావస్థ, వారి అంతఃకరణలో ఉండి మరీ చేస్తాను అన్నాడు. దానివల్ల ఏమవుతుంది అంటే భాస్వత జ్ఞాన దీపేన, శక్తివంతమైన జ్ఞానజ్యోతి వారిలో వెలుగుతుంది. ఆ జ్ఞానజ్యోతి ఏం చేస్తుంది? అజ్ఞానజం తమహ నాశయామి, అజ్ఞానం వల్ల ఏర్పడిన చీకటిని నాశనం చేస్తాను అని అన్నాడు. జ్ఞానాన్ని అనేక సందర్భంలో జ్యోతితో పోలుస్తారు. లీడ్ మీ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్, లీడ్ మీ ఫ్రమ్ ఇగ్నోరెన్స్ టు నాలెడ్జ్, లీడ్ మీ ఫ్రమ్ మార్టాలిటీ టు ఇమ్మార్టాలిటీ అనే ఒక ప్రేయర్ కూడా ఉంది. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ అనేది అసలు శ్లోకం. అలా ఎన్నో సందర్భాల్లో మనం జ్ఞానాన్ని ఒక వెలుగుతో పోలుస్తాం. అది ఎందుకు, ఎలాంటి పోలికలు ఉన్నాయి అని భాష్యంలో చూస్తాం. మధుసూదన సరస్వతి 3 పోలికలు ఇస్తారు. ముందు అవి చూద్దాం. 2 చీకటిని తొలగిస్తాయి. జ్యోతి చీకటిని తొలగిస్తుంది, జ్ఞానం అజ్ఞానం అనే చీకటిని తొలగిస్తుంది. అంటే అక్కడ ఏదైతే కప్పబడి ఉందో దాన్ని తొలగిస్తుంది. ఆవరణ నివర్తకత్వం అంటారు దాన్ని. 2 స్వజాతీయ అపర అనపేక్షకత్వం. ఈ సంస్కృత పదాల గురించి పట్టించుకోకండి. స్వజాతీయ అపర అనపేక్షకత్వం అంటే ఇంకో దాని మీద ఆధారపడవు. చీకటిని తొలగించడానికి జ్యోతిని వాడతాం, ఆ జ్యోతి మళ్ళీ ఇంకో దాని మీద ఆధారపడదు. అలాగే జ్ఞానం ఇంకో దాని మీద ఆధారపడదు. 3 దీపం వెలిగించే ముందు సహకారి సాధనలు అంటారు, అవి కొన్ని కావాలి. ఉదాహరణకి వత్తులు, నూనె, అగ్గిపెట్టె ఇటువంటివన్నీ కావాలి. కానీ చీకటిని తొలగించటానికి దీపం వెలిగిస్తే చాలు. అలాగే జ్ఞానం పొందటానికి సహకారి సాధనలు కావాలి. చిత్తశుద్ధి, చిత్త ఏకాగ్రత, శాస్త్ర ప్రమాణం, గురువు కావాలి. కానీ జ్ఞానం పొందటానికి అంటే అజ్ఞానం తొలగించటానికి ఇవేవి అవసరం లేదు. దాన్ని స్వ ఉత్పత్తి అతిరిక్త సహకారి అనపేక్షత్వం అంటారు. మళ్ళీ చెప్తున్నాను, స్వ ఉత్పత్తి అతిరిక్త సహకారి అనపేక్షత్వం అంటే అసలు విషయానికి వచ్చినప్పుడు సహకారి సాధన అవసరం లేదు అని. ఈ సందర్భంలో ఒక విషయం మర్చిపోకూడదు. జిజ్ఞాసు భక్తులు ఐసీయులో ఉన్నారు అని చెప్పచ్చు. ఎందుకంటే ఐ ద లార్డ్ సీ యు అని భగవంతుడు చెప్పినట్టుగా తీసుకోవచ్చు. సో అనుకంపార్థం అని కృష్ణ పరమాత్మ అన్నాడంటే మీ మీద జాలి కొద్దీ, మీ మీద దయ కొద్దీ నేను ఇది చేస్తాను అని చెప్పాడు. శంకరాచార్యుల వారు జ్ఞానాన్ని దీపంతో పోల్చినప్పుడు 10 అంశాలు చెప్పారు. అవి కూడా చూద్దాం. 1 దీపానికి ప్రమిద ఎలా అవసరమో అలా జ్ఞానం పొందడానికి మనసు అవసరం. 2 ఆ ప్రమిదలో నూనె వేయాలి, అలాగే మనసులో ఈశ్వర ప్రసాదం వేయాలి. 3 ఆ నూనెలో వత్తులు వేయాలి, అలాగే మనసు అనే ప్రమిదలో మేధస్సు లేదా ప్రజ్ఞాశక్తిని
పెంపొందించుకోవాలి. 4 ఇవన్నీ కలిసాక జ్యోతి వస్తుంది. ఆ జ్యోతిని ఇక్కడ అఖండాకార వృత్తితో పోలుస్తున్నారు. ఆ జ్యోతి వస్తే ఒక కాంతి వస్తుంది. అది 5 దీప ప్రభ కాంతి. ప్రతిబింబ చైతన్యం వల్ల కాంతి ఏర్పడుతుంది. 6 ప్రమిద బాగా వెలగాలి అంటే ఆ జ్యోతి మీద ఒక గాజు కప్పు ఏదో కప్పాలి. అంటే రక్షణ చేయాలి. అలాగే మనసుకు కూడా రక్షణ కావాలి. చలించకుండా ఉండటానికి శమధమాది షట్క సంపత్తిని పెంపొందించుకోవాలి. అంటే ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం పాటించాలి. 7 అనుకూల వాయువు ఉంటేనే దీపం బాగా వెలుగుతుంది. జ్ఞానం పొందటానికి అనుకూల వాయువు జిజ్ఞాస, ఈశ్వర జ్ఞాన ఇచ్చ. 8 ప్రతికూల వాయువు దీపం వెలగకుండా చేస్తుంది. జ్ఞానం పొందకుండా అడ్డుపడే ప్రతికూల వాయువు రాగద్వేషాలు, కామక్రోధాలు. 9 దీపం వెలిగించే ముందు అందులో పెట్టిన వత్తిని సరిచేయాలి, లేకపోతే అది సరిగా వెలగదు. అలాగే జ్ఞానం పొందే ముందు బుద్ధిని సరిచేయాలి. దేని ద్వారా? బ్రహ్మచర్యం పాటించటం ద్వారా, అహింస వంటి విలువలు పాటించటం ద్వారా. 10 దీపం వెలిగించాలి. ఇన్ని ఏర్పాట్లు చేసి దీపం వెలిగించకపోతే జ్యోతి రాదు. అలాగే జ్ఞానయోగ్యత ప్రాప్తి పొంది జ్ఞానం పొందటానికి ప్రయత్నించకపోతే జ్ఞానం రాదు. అంటే విచారణ చేయాలి. అక్కడ దీపం వెలిగించాలి, ఇక్కడ విచారణ చేయాలి. అంటే శ్రవణ మనన నిధిధ్యాసనలు చేయాలి. శ్రవణంలో దీపం వెలుగుతుంది, మననంలో అది పెద్ద మంటగా వస్తుంది. నిధిధ్యాసనంలో బాగా ప్రకాశవంతంగా వెలుగుతుంది. ఎందుకంటే అక్కడ జ్ఞాన నిష్టలో నిలబడతారు కాబట్టి. అంత పెద్ద జ్యోతి వస్తేనే అందులో సంచిత కర్మలు దగ్ధమవుతాయి. సో ఈ విధంగా జ్ఞానానికి కాంతికి మధ్య ఉన్న పోలికలు భాష్యకారులు చెప్పారు. ఈ 1 నుంచి 11 శ్లోకాల వరకు 10వ అధ్యాయం యొక్క సారాంశం అని చెప్పవచ్చు. 10వ అధ్యాయమే కాదు, మొత్తం భగవద్గీతకే సారాంశం అని కూడా చెప్పవచ్చు. సారాంశం ఏమిటి? భగవంతుడు జగత్ కారణం, ఉపాదాన కారణం. ఆ ఉపాదాన కారణం అని తెలుసుకుంటే ఈశ్వర దర్శనం చేస్తాం. ఉపాదాన కారణం అని తెలుసుకుంటే విశ్వరూప దర్శనం చేస్తాం. జగత్తులోకి భావాలు, వస్తువులు కూడా వస్తాయి. అలా విశ్వరూప దర్శనం చేయటం వల్ల కలిగే ఫలితం ఏమిటి అంటే అద్వైత జ్ఞానాన్ని పొందే ఏర్పాట్లన్నీ నేనే చేస్తాను, ద్వైతం నుంచి అద్వైతానికి వచ్చే మార్గం సూచిస్తాను అన్నాడు కృష్ణ పరమాత్మ. అద్వైత జ్ఞానం పొందితే కలిగే ఫలం ఏమిటి అంటే ఈ ఆత్మ జ్ఞానం సంసార నివృత్తి చేస్తుంది. 12వ శ్లోకం అంత ముందు క్లాస్లో ముగించాం, కానీ మళ్ళీ ఒకసారి చదువుతాను. అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం. 2వ అంశంలోకి అడుగు పెట్టాము. అది అర్జునుని కోరిక. శ్లోకాలు 12 నుంచి 18 వరకు. అర్జునుడు ఈ శ్లోకాల్లో కృష్ణ పరమాత్మను ప్రశ్నలు వేస్తాడు. జగత్తు అంటే నీ విభూతి అని తెలుసు గాని ఇంకా ఇంకా తెలుసుకోవాలని ఉంది కృష్ణ అని చెప్తున్నాడు. కానీ ఆ ప్రశ్న అడిగే ముందు కృష్ణ పరమాత్మను స్తుతిస్తున్నాడు. ఇది ఒక జీవిత సత్యం. మనం ఎవరి సహాయం కోరినా డైరెక్ట్ గా వెళ్ళగానే నువ్వు నాకు 10,000 అప్పిస్తావా అని అన్నాం. కాసేపు కూర్చుని వారిని పొగిడి దాని తర్వాత అసలు విషయంలోకి వస్తాం. రుద్రం చదివినా కూడా మనకి ఈ విషయం అర్థమవుతుంది. రుద్రంలో నమ్మకం, చమకం అని 2 భాగాలు ఉంటాయి. నమ్మకంలో ముందు శివుణ్ణి స్తుతిస్తాము, నమః నమః అంటూ నమస్కారాలు పెడుతూ వస్తాం. నమో భవాయ చ రుద్రాయ చ నమః సర్వాయ చ పశుపతయే చ నమో నీలగ్రీవాయ చ శితికంఠాయ చ నమః కపర్దినే చ వ్యుక్తకేశాయ చ అని అలా ఒక లిస్టు వెళ్తుంది. అలా అనేక విధాలుగా నమస్కరించాక పరమశివుడు ఆనందంలో ఉండగా మన కోరికల పొట్లాలు విప్పుతాం. అందువల్ల నమ్మకం వెంటనే చమకం వస్తుంది. అది కూడా రాజధాని ఎక్స్ప్రెస్ వేగంతో పట్టిస్తాం. భగవంతుడు మనం చేసిన స్తుతి వల్ల కలిగిన ఆనందంలో మునిగి తేలుతూ ఉండగానే ఆలస్యం చేయకుండా ఆ కోరికలను తీర్చేసుకోవాలి. వాజశ్చమే ప్రసవశ్చమే ప్రయతిశ్చమే ప్రసితిశ్చమే ఇలా గుక్క తిప్పుకోకుండా గడగడా చదివేస్తాం. అర్జునుని కూడా ఈ పద్ధతి తెలుసు. ఇప్పుడు అర్జునుడు అడిగిన శ్లోకాల్లో మనం వాటిని 2 భాగాలుగా విభజించవచ్చు.
నమకం చమకం అని. ముందు కృష్ణ పరమాత్మను స్తుతించి తర్వాత విభూతి వర్ణన చేయమని అడగబోతున్నాం. దానిలోకి వెళ్లే ముందు రుద్రం గురించి వచ్చింది కాబట్టి మనం స్వాధ్యాయానికి 5 చదవాలి అని స్వామీజీ చెప్తూ ఉంటారని చెప్తాము. ఆ 5 గురించి ఒక లైన్ కూడా ఉంది. స్వశాఖోపనిషద్ గీతే విష్ణోర్నామ సహస్రకం రుద్రం పురుష సూక్తంచ అని వస్తుంది. స్వశాఖోపనిషద్, మనం ఏ శాఖకి చెందిన వాళ్ళమైతే ఆ ఉపనిషత్ పఠించాలి ప్రతిరోజు. ఇక్కడ మనం తైత్రీయోపనిషత్ అని చూస్తూ వస్తున్నాం. తర్వాత గీత, భగవద్గీతలో కనీసం ఒక అధ్యాయం అన్న రోజు పారాయణం చేయాలి. విష్ణోర్నామ సహస్రకం, విష్ణు సహస్రనామం. రుద్రం చదవాలి. పురుష సూక్తం కూడా చదవాలి. ఇవన్నీ మనం స్వాధ్యాయం కింద అద్వైత వేదాంతానికి వచ్చాక ప్రతిరోజు పారాయణం చేయాలి అని నేర్చుకున్నాం. ఆ సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ చెప్తున్నా. సో ఇప్పుడు అర్జునుడు అడగబోయేది, జగత్తులో ఉన్న ప్రతి ఒక్క గొప్పతనం కృష్ణ పరమాత్మకే చెందుతుంది, దాని విభూతి అంటారని ముందే చూసాం. అందులో చిన్న వస్తువు నుంచి పెద్ద విశ్వం దాకా అంతా ఈశ్వర విభూతే అనేసరికి ఇంకా ఏం వస్తాయి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రదర్శించాడు. ముందు కొన్ని తనకి తెలిసినవి చెప్పాడు. అర్జున ఉవాచ అంటే అర్జునుడు ప్రశ్న అడగబోతున్నాడు. పరం బ్రహ్మ, నువ్వు నిర్గుణ బ్రహ్మవి. కృష్ణ పరమాత్మే అంత ముందు అధ్యాయాల్లో పరంభావం అన్నాడు. నా పరంభావం గురించి వీడికి తెలీదు అని. అంటే నేను నిర్గుణ బ్రహ్మను అని కృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు. తర్వాత పరంధామ, నువ్వు పరంధాముడవు. అంటే నువ్వు శుద్ధ చైతన్యానివి, జ్యోతులకే జ్యోతివి. పరమం పవిత్రం, నువ్వు చాలా పవిత్రమైన వాడివి. పురుషం, నువ్వు అందరిలోనూ నివసిస్తావు. శాశ్వతం, నువ్వు నిత్యుడివి. అశాశ్వతమైన శరీరంలో ఉన్నా నువ్వు శాశ్వతమైన శరీరివి. దివ్యం, నువ్వు చేతన తత్వానివి. శరీరం జడం, ఇంద్రియాలు జడం, మనసు కూడా జడమే. కానీ ఈ అంగాలు పనిచేస్తున్నాయంటే అది నీ వల్లనే పనిచేస్తున్నాయి. అది మనం కేనోపనిషత్తులో చూస్తాం. శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనోయత్ వాచోహ వాచం సవు ప్రాణస్య ప్రాణః. చెవికి చెవి, మనసుకు మనసు, వాక్కుకి వాక్కు, ప్రాణానికి ప్రాణం ఏదైతే ఉందో అది ఆత్మ అని అక్కడ గురువు చెప్తాడు. అంటే దాని అర్థం చెవికి చెవి యొక్క శక్తిని, మనసుకి మనసు యొక్క శక్తిని, వాక్కుకి వాక్కు యొక్క శక్తిని, ప్రాణానికి ప్రాణశక్తిని ఇచ్చేది ఆత్మ. అంటే ఈ చైతన్య ఆత్మ వల్లనే వీటన్నిటికీ వాటి శక్తి వచ్చింది అని మనం కేనోపనిషత్తులో నేర్చుకుంటాం. తర్వాత ఆదిదేవం అన్నాడు. అహం ఆదిహి అని కృష్ణ పరమాత్మ కూడా అంత ముందు చెప్పాడు. నువ్వు దేవతలు పుట్టక ముందు నుంచి ఉన్నావు. అజం అనాదిం అన్నాడు కృష్ణ పరమాత్మ. నీకు పుట్టుక లేదు. దేవతలకు భగవంతుడి కారణం అయితే ఆయనకి కారణం ఎవరు అంటే ఆయన అన్నిటికీ మూల కారణం, కానీ ఆయనకి ఇంకొక మూల కారణం లేదు. అందువల్ల అజం అనాదిం అని మనం అంత ముందు చూసాం. విభుం, నువ్వు సర్వవ్యాపకుడవు. భగవంతుడు అంతటా ఉన్నాడు అని మనం నేర్చుకున్నాం. ఇదంతా అర్జునుడు చెప్తున్నాడు అంటే అతను ఎలా చెప్తున్నాడు? అర్జునుడు ఇంకా పూర్తిగా నిర్గుణ బ్రహ్మ జ్ఞానం పొందలేదు. ఎందుకంటే కృష్ణ పరమాత్మ బోధ ఇంకా పూర్తి కాలేదు. 18 అధ్యాయాల్లో బోధ ఉంటే మనం ఇంకా 10వ అధ్యాయంలోనే ఉన్నాం. అందువల్ల అర్జునుడు పూర్తి జ్ఞాని కాలేదు. మరి ఇదంతా అర్జునుడికి ఎలా తెలుసు? ఈ భగవంతుని యొక్క ఈ లక్షణాలన్నీ వర్ణించి ఇదంతా ఋషులు చెప్పారు అంటున్నాడు. దానికి మనం ఒక ఉదాహరణ చూడొచ్చు. అదేమిటంటే ఒక వ్యక్తి ఓ పాట పాడుతూ ఉంటాడు. నాకు భయం లేదు, నాకు భయం లేదు, మిన్ను విరిగి మీద పడ్డా నేను కొంచెం కూడా చెలించను అని ఒక వ్యక్తి ఒక గుమ్మం ముందు పాడుతూ ఉంటే ఆ ఇంట్లో ఉన్న ఇల్లాలు గట్టితో బయటికి వచ్చి ఏమిటి ఎవరికి లేదు అని అంటే, నాకు కాదండి మహాకవి సుబ్రహ్మణ్య భారతికి అని చెప్తాడు. అదేవిధంగా ఇక్కడ అర్జునుడు ఇవన్నీ నాకు తెలుసు అనుకుంటున్నావేమో, నేను అంతకుముందు ఋషులు చెప్పింది విన్నాను, నువ్వు చెప్పింది కూడా విన్నాను అన్నాడు. అందువల్లనే మీకు ఎక్కడికక్కడ కృష్ణ పరమాత్మ చెప్పాడు అని ఉదాహరణకి కొన్ని ఇచ్చాను. సో ఇంతవరకు మనం ముందు క్లాస్లో చూసాం. ఇప్పుడు 13 చూద్దాం. ఆహుస్త్వాం ఋషయ సర్వే
దేవర్షిర్నారదస్తథా ఆసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే. సర్వే ఋషయ ఆహుః. ఋషులందరూ అంటారు. ఋషి అంటే ఋషతి జానాతి ఇది ఋషి. ఋషి అంటే జ్ఞాని. జటాజూటాలున్న ఋషి కాదు, అడవిలో జపం చేసే వ్యక్తి కాదు. అందువల్ల జ్ఞానం ఉన్న వ్యక్తిని ఋషి అంటారు. ఈ మాటలని ముందు శ్లోకంతో 12తో కలుపుకోవాలి. అంటే ముందు శ్లోకంలో భగవంతుణ్ణి కీర్తిస్తూ చెప్పిన పలుకులన్నీ అర్జునుడు ఋషుల ద్వారా విన్నాడు. దేవర్షిర్ నారదస్తథా. దేవలోకంలో కూడా అనేక ఋషులు ఉన్నారు. వారిలో గొప్ప ఋషి నారదుడు. నారం అంటే జ్ఞానం, ద అంటే ఇచ్చేవాడు, దదాతీతి దహ. అందువల్ల నారద అంటే నారం జ్ఞానం దదాతీతి నారద. సంచారం చేసే గురు అంటే ఆయన సంచారం చేస్తూ జ్ఞానబోధ చేస్తాడు. నారదుణ్ణి కలహభోజనుడు అని అంటారు, కానీ నిజానికి ఆ కలహం ద్వారా ఆయన లోక కళ్యాణం చేస్తాడు. అందువల్ల ఆయన జ్ఞాన ప్రదాత. అసితః దేవలః వ్యాసః. నారదుల వారే కాదు, తక్కిన ఋషులు కూడా అన్నారు. ఎవరు వారు? అసితుడు అనే ఒక ఋషి, ఆయన పుత్రుడు దేవలుడు, వ్యాసుడు. వ్యాసుడు మహాభారత కర్త, గీతకర్త కూడా. అంటే వ్యాసుడు భగవద్గీత రాస్తూ వ్యాసుడు చెప్పాడు అని తన గురించి తాను ఎలా చెప్పాడు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, వ్యాసుడు స్వయంగా చెప్పటం లేదు, అర్జునుడు చెప్తున్నాడు ఈ మాట. స్వయం చేవ బ్రవీషిమే. మీరందరూ చెప్పడం పక్కన పెట్టు, నువ్వు కూడా నాకు ఇప్పుడే చెప్పావు. స్వయంగా నువ్వే నాకు చెప్పావు. నాకు నీ మీద శ్రద్ధ ఉంది. నువ్వు సత్యమే పలుకుతావు. నువ్వు నన్ను సరి అయిన దారిలో నడిపిస్తావు. పరం బ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్ అని ఎందుకు పొగిడాడు అంటే ఇవన్నీ ఋషుల ద్వారా విన్నాడు, సాక్షాత్తు కృష్ణ పరమాత్మ ద్వారా కూడా విన్నాడు. కొంతమంది చూడండి ఎదుటి వారిని పొగుడుతూ ఇదేం ఎగ్జాజరేషన్ కాదు, ఇందులో ఒక్క అక్షరం కూడా ఎక్కువగా చెప్పింది కాదు, ఇది అంతా నిజమే అంటారు. అదేవిధంగా ఇక్కడ నేను చెప్పినదంతా నిజమే అని చెప్తూ ఇంకా కొనసాగిస్తున్నాడు తను చేసే స్తుతిని. 14 సర్వమేతదృతం మన్యే యన్మాం వదసి కేశవ నహి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవాన దానవాః ఏతత్ సర్వం ఋతం. మళ్ళీ చెప్తున్నాడు, ఇదంతా నేను చెప్పిందంతా అక్షర సత్యం, ఇందులో ఏమీ ఎగ్జాజరేషన్ లేదు సుమా. నేను విన్నవి కన్నవి చెప్తున్నాను నీకు. అంటే 12వ శ్లోకంలో చెప్పిన పరం బ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్ ఇవన్నీ అక్షర సత్యాలు. ఎందుకు? యత్మాం వదసి కేశవ. నువ్వే స్వయంగా చెప్పావు, నువ్వు మర్చిపోయావేమో, నాకు గుర్తున్నాయి. నీ గురించి నువ్వే చెప్పావు, పైగా నువ్వు అబద్ధాలు చెప్పవు. కృష్ణ పరమాత్మే చెప్పాడని ఉదాహరణకి కొన్ని చూసాం. మళ్ళీ ఒకసారి చూస్తే పరం బ్రహ్మ పదంకి పరం భావం అని కృష్ణ పరమాత్మ చెప్పాడని చూసాం. అలాగే ఆదిదేవం దగ్గర అహం ఆదిహి అనే చెప్పాడు. అజం అంటే అజం అనాదిం అని చెప్పాడు. అంతేకాక అర్జునుడు చెప్పబోయేవి కూడా మనం అంత ముందు చూసాం. చెప్పబోయే దాంట్లో భూత భావన అనే పదం వస్తుంది. అంటే నువ్వు సృష్టికర్తవి అని. దానికి కృష్ణ పరమాత్మ ముందు అధ్యాయంలో మమ ఆత్మ భూత భావన భూత బృన్నచ అన్నాడు. తర్వాత భూతేశ అంటున్నాడు అర్జునుడు. లోక మహేశ్వరం అని కృష్ణ పరమాత్మ చెప్పుకున్నాడు. అలా నువ్వే కొన్ని చెప్పావు, నేను వాటిని మర్చిపోలేదు. అందులో నువ్వు చెప్పావు అంటే అవి ఖచ్చితంగా సత్యమే అయి ఉండాలి. ఎందుకు? నువ్వు అబద్ధాలు చెప్పవు, నువ్వు నాకు ప్రమాణం. గురువు మీద శ్రద్ధ లేకపోతే గురువు చెప్పింది నిజమా కాదా అని సందేహం ఉంటే మనం గురువు దగ్గర ఏమీ నేర్చుకోలేం. అందువల్ల నువ్వు చెప్పింది నాకు అక్షర సత్యం. నీ బోధన నిజమా కాదా అని వేరే ఋషుల మాటలతో పోల్చి చూడను. వారు మనుషులు, నీ విభూతులు వారికి పూర్తిగా తెలియవు. నువ్వే సర్వజ్ఞుడివి, వారు అల్పజ్ఞులు. దేవాహ దానవాహ తే వ్యక్తిం న విదుః. దేవతలకు కూడా నీ శక్తి తెలియదు. ఈ అధ్యాయంలోనే కృష్ణ పరమాత్మే స్వయంగా చెప్పాడు కదా, నమే విదు సురగణాః ప్రభవం న మహర్షయః అన్నాడు. సో ఈ సందర్భంలో కేనోపనిషత్తులో కథ కూడా చూసాం. దేవతలకు ముందు
బ్రహ్మజ్ఞానం లేదు. తర్వాత ఇంద్రుడు ఉమాదేవికి పూజ చేసి ఉమాదేవి ద్వారా జ్ఞానం పొంది అగ్నికి వాయువుకి ఇంద్రుడు బోధించాడు. కాబట్టి దేవతలకు కూడా తెలియదు. పైగా మన బుద్ధి దేశకాల పరిమితులను ఉన్నదానినే తెలుసుకోగలదు. నిజం చెప్పాలంటే దాన్ని కూడా పూర్తిగా తెలుసుకోలేదు. అలాంటప్పుడు దేశకాలాలకు అతీతంగా ఉన్న నిర్గుణ బ్రహ్మను ఎలా తెలుసుకోగలదు అంటే దీని అర్థం మనకున్న పౌరుషేయ ప్రమాణాలు నిర్గుణ బ్రహ్మ గురించి తెలుసుకోవడానికి సరిపోవు. అందువల్ల అపౌరుషేయ జ్ఞానం పొందాలి అంటే దేవుని ద్వారానే తెలుసుకోవాలి. దేవతలకే భగవానుని స్వరూపం అర్థం కాకపోతే ఇంకా దానవులకి ఎలా తెలుస్తుంది? సత్వగుణ ప్రధానులైన దేవతలకే తెలియబోతే రజోగుణ ప్రధానులైన దానవులకు తెలియటం కష్టం అని అర్జునుడు చెప్తున్నాడు. అందువల్ల భగవంతుని విభూతి ఎవరికి తెలుస్తుంది అంటే భగవంతుడైన కృష్ణ పరమాత్మకే తెలుస్తుంది. ఎవరినో అడగటం ఎందుకు? సాక్షాత్తు భగవంతుడే తన ముందు ఉండగా మనం ఇది కఠోపనిషత్తు పరంగా కూడా చూసాం. ఆత్మ గురించి చెప్పగలిగిన వాడి నువ్వే, అది నీకు బాగా తెలుసు, అందువల్ల నువ్వు నాకు చెప్పాలి అంటాడు నచికేతుడు యమధర్మరాజుతో. ఇక్కడ అర్జునుడు కృష్ణ పరమాత్మతో నీకు తప్ప ఎవరికి తెలుసు, నువ్వే సర్వజ్ఞుడివి, వాళ్ళంతా అల్పజ్ఞులు. భగవంతే వ్యక్తిం మనం కలుపుకున్నాం. ఓ భగవంతుడా, నీ విభూతి గురించి నువ్వే నాకు స్వయంగా చెప్పు అని అంటున్నాడు. 15 స్వయమేవాత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమా భూత భావన భూతేశ దేవదేవ జగత్పతే. సో కృష్ణ పరమాత్మను ఇంకా కొత్త నామాలతో పిలుస్తున్నాడు. ఇంతకు ముందేమో కేశవ భగవంతుడా అన్నాడు. ఇప్పుడు పురుషోత్తమ, భూత భావన, భూతేశ, దేవదేవ, జగత్పతే అంటున్నాడు. అంటే ఒక చిన్న సైజు అర్చన చేస్తున్నాడు. ఇవన్నీ భగవంతుని గొప్పతనాన్ని సూచించే పదాలు. పురుషోత్తమ ఇదొక సాంకేతిక పదం. కృష్ణ పరమాత్మే 15వ అధ్యాయంలో వివరిస్తాడు. అందువల్లే దాన్ని పురుషోత్తమ యోగం అంటాం. దీని కృష్ణ పరమాత్మే స్వయంగా 15వ అధ్యాయంలో వివరిస్తాడు. అక్కడ మొత్తం విశ్వాన్ని 3గా విభజిస్తాడు. అవి క్షర పురుషుడు, అక్షర పురుషుడు, ఉత్తమ పురుషుడు. క్షర పురుషుడు అంటే వ్యక్త ప్రపంచం, అక్షర పురుషుడు అంటే అవ్యక్త ప్రపంచం, ఉత్తమ పురుషుడు అంటే చైతన్యం. అంటే విశ్వం మొత్తంలో 3 ఉన్నాయి. అవ్యక్త జగత్తు, వ్యక్త జగత్తు, వీటికి భిన్నంగా ఉన్న చైతన్యం. వ్యక్త ప్రపంచాన్ని మూర్త ప్రపంచం అంటే అవ్యక్త ప్రపంచాన్ని అమూర్త ప్రపంచం అని చెప్పవచ్చు. మూర్తామూర్త ప్రపంచానికి భిన్నంగా ఉన్నది ఏదైతే ఉందో అది శుద్ధ చైతన్యం. మూర్త ప్రపంచం క్షర పురుషుడు, అమూర్త ప్రపంచం అక్షర పురుషుడు అయితే శుద్ధ చైతన్యం ఉత్తమ పురుషుడు అవుతుంది. ఉత్తమ పురుషుడిని తిరిగేస్తే పురుషోత్తమ. అందువల్ల పురుషోత్తమ అంటే వ్యక్తావ్యక్త ప్రపంచానికి భిన్నంగా ఉన్న చైతన్యానివి నువ్వు అంటున్నాడు. అందువల్ల ఓ కృష్ణ, నువ్వు నేను చూస్తున్న మానవాకారంలో ఉన్న కృష్ణుడివి కావు. నువ్వు వేసుకున్న వేషం మాత్రమే. నీ అసలు స్వరూపం చైతన్య రూపం లేదా చిద్రూపం. మనం చాలాసార్లు చూసాం కృష్ణ పరమాత్మ నేను నేను అంటే అది ఏకరూప ఈశ్వరుని గురించి చెప్పటం లేదు. అనేక రూప ఈశ్వరుడు లేదా అరూప ఈశ్వరుడు సందర్భాన్ని బట్టి వస్తూ ఉంటాయని చూసాం. భూత భావన, భూత అంటే అన్ని జీవరాశులు వస్తాయి, భావన అంటే సృష్టికర్త. అందువల్ల భూత భావన అంటే నువ్వే సృష్టికర్తవు కూడా. మమ ఆత్మ భూత భావన భూత బృన్నచ అని చెప్పాడని చూసాం. నువ్వే జగత్ కారణం బ్రహ్మవు. నీ నుంచే జగత్తు వ్యక్తమవుతోంది, మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్ళిపోతోంది. భూతేశ అంటే నువ్వు సృష్టికర్తవే కాదు స్థితికర్తవు కూడా. లోక మహేశ్వరం అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. మనం కూడా మన పిల్లల్ని సృష్టిస్తాం, వాళ్ళకి స్థితికర్తలం కూడా. కానీ ఒక్కోసారి ఎందుకు కన్నామా ఇలాంటి పిల్లల్ని అని మనం బాధపడే పరిస్థితి వస్తుంది. కానీ భగవంతుడు సర్వశక్తిమంతుడు, ఆయన సృష్టికర్తే కాదు స్థితికర్త కూడా. దేవదేవ ఈ పదాన్ని కూడా అంత ముందు చూసా. నువ్వు దేవతలకే దేవుడవు. దేవతలు అంటే ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, వాయువు, వారిని కూడా నువ్వు అదుపులో పెడతావు. భయాదాస్యగ్నిస్తపతి భయాతపతి సూర్య భయాదింద్రశ్చ వాయుశ్చ మృత్యుర్ధావతి పంచమః. భగవంతుడు ఎత్తిపెట్టిన వజ్రాయుధంతో తిరుగుతాట.
అందరినీ అదుపులో పెట్టడానికి. అందువల్ల 5 శక్తులను తీసుకున్నాడు యమధర్మరాజు. అందులో తను కూడా ఒకడు. వీళ్ళందరూ ఆ భయంతో వారి వారి పనులను చేస్తున్నారు అని యమధర్మరాజు చెప్పాడు స్వయంగా. అగ్ని మండుతోంది అంటే భయంతోట. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అంటే భయంతోట. ఇంద్రుడు, వాయువు వారి పనులను చేస్తున్నారు అంటే భయంతో. యమధర్మరాజు కూడా అదే భయంతో తన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాడు అని చెప్తాడు. ఇదే మనం మళ్ళీ తైత్రీయోపనిషత్తులో కూడా చూస్తాం. అందువల్ల నువ్వు దేవతలకే దేవుడివి. జగత్పతే, జగత్తుని భక్షించాలని చూసేవారి నుంచి నువ్వు జగత్తుని రక్షిస్తావు. ఇది కూడా కృష్ణ పరమాత్మే చెప్పాడు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎక్కడ ధర్మం లోపించిందో అప్పుడు నేను మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటాను. ఎప్పుడైతే ఈ జగత్తు ప్రమాదంలో పడుతుందో అప్పుడు నువ్వే జగత్తుని రక్షించటానికి అవతారం ఎత్తుతావు అని కీర్తిస్తున్నాడు. భగవంతుని గురించి కృష్ణ పరమాత్మనే ఎందుకు అడుగుతున్నాడు? దానికి కారణం మొదటి పాదంలోనే చెప్పాడు. మనం ఇప్పుడు చూస్తున్నాం. స్వయమేవాత్మనాత్మానం వేత్త. నీ గురించి నీకు మాత్రమే పూర్తిగా తెలుసు. అది కృష్ణ పరమాత్మే చెప్పాడు. దాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. నువ్వే ఇంకా చెప్పు అని ఎందుకు అడుగుతున్నాను? ఇంకెవరి ద్వారా వింటాను అని ఎందుకు అనటం లేదు? నువ్వు సర్వజ్ఞుడివి. నీకు మాత్రమే నీ గురించి బాగా తెలుసు. నువ్వు కారణానివి. ఈ జగత్తు, ఇందులోని ఋషులు, మనుషులు అందరూ కార్యానికి కారణం గురించిన పూర్తి జ్ఞానం ఉండదు. కాబట్టి నువ్వే నాకు చెప్పాలి. నీకు ఎలా తెలుసు? స్వయం వేత్త. నీకు స్వయంగా తెలుసు. నీకు ఇంకొక గురువు అవసరం లేదు. అర్జునుడు ఆత్మనా వేత్త అంటున్నాడు. అంటే భగవంతుడు సర్వజ్ఞుడు. మనం పుట్టడం అజ్ఞానం అనే పెట్టుబడితో పుట్టాం. కానీ భగవంతుడికి అజ్ఞానం లేదు. ఆయన సర్వజ్ఞుడు. భగవంతుడు ముందే జ్ఞాని. అందువల్ల నీ గురించి నీకే తెలుసు. పైగా నీ గురించి పూర్తిగా నీకు మాత్రమే తెలుసు. అందువల్ల నువ్వే నీ గురించి సంపూర్ణంగా చెప్పగలవు. నీ గురించి నీకు మాత్రమే తెలుసు ఒక అంశం, నీ గురించి పూర్తిగా నీకు మాత్రమే తెలుసు ఇంకొక అంశం. కాబట్టి నువ్వే చెప్పు అన్నాడు. 16 వక్తుమర్హస్య శేషేన దివ్యాహ్యాత్మ విభూతయః యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాం స్వం వ్యాప్య తిష్టసి. ముందు శ్లోకం వరకు స్తుతి చేశాడు. ఇప్పుడు కోరిక కోరుతున్నాడు. మనం రుద్రం పరంగా చూస్తే ముందు నమ్మకం చేశాడు. ఇప్పుడు చమకానికి వస్తున్నాడు. నాకు నువ్వు బోధించాలి. తుమ్ అర్హసి అంటే నీకు మాత్రమే బోధించే అర్హత ఉంది. ఇక్కడ అర్హసి అనే పదం ద్వారా వినయంగా ఆజ్ఞాపిస్తున్నాడు. నువ్వు నాకు బోధించాలి. ఏం బోధించాలి? ఆత్మ విభూతయః. ఆత్మ అంటే నీ అని అర్థం. ఇక్కడ నీ విభూతుల గురించి చెప్పాలి. అంటే నీ గురించి నువ్వు చెప్పు. అది కూడా ఎటువంటి విభూతి గురించి? దివ్యాహ, అసాధారణమైన విభూతుల గురించి చెప్పాలి. ఎందుకంటే మనం చేసే ప్రతి పని కూడా ఒక విభూతే. మనం నడవటం కూడా ఒక విభూతే. అది విభూతి అని ఎప్పుడు తెలుస్తుంది మనకి? మనం లేచి నిల్చోవటం కష్టమైనప్పుడు, అడుగు తీసి అడుగు వేయటం కష్టమైనప్పుడు, మనకి ఆరోగ్యం బాగున్నంత వరకు, అన్ని అంగాలు సవ్యంగా ఉన్నంత వరకు వాటి విలువ తెలీదు. కింద పడి చేతికి దెబ్బ తగిలినప్పుడు ఫిజియోథెరపీ చేస్తే గాని ఆ చెయ్యి కదపలేని పరిస్థితి వచ్చినప్పుడు ఆ చెయ్యి విలువ ఎంతో అర్థమవుతుంది. ఆ ఫిజియోథెరపీలో చిన్న పాపాయికి చేతులు కదపడం, కాళ్ళు కదపడం ఎలా నేర్పిస్తారో అలా నేర్పిస్తారు. అప్పుడు వాటి విలువ మనకి తెలుస్తుంది. ఊపిరి పీల్చటం ఒక విభూతి, మూత్రపిండాలు సరిగా పనిచేయటం ఒక విభూతి, పాంక్రియాస్ సరిగా పనిచేయటం ఒక విభూతి. వెంటిలేటర్స్ మీద ఉంటే ఊపిరితిత్తుల విలువ తెలుస్తుంది. డయాలసిస్ తీసుకోవాల్సి వస్తే మూత్రపిండాల విలువ తెలుస్తుంది. ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవాల్సి వస్తే పాంక్రియాస్ విలువ తెలుస్తుంది. ఏ ఒక్క అంగం దెబ్బతిన్నా కూడా దాన్ని మార్చాలంటే లక్షలకు లక్షలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అంటే మనం ఎన్ని లక్షలు విలువ చేస్తామో ఒక్కసారి ఆలోచించండి. దాని మీద ఒక చిన్న జోక్ కూడా ఉంది. ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోబోతుంటే ఒక సాధువు కాపాడతాడు. నాకేమీ లేదు, నేను ఎలా జీవించగలను అంటే ఆ సాధువు, సరే నీ కుడి చెయ్యి కోసి నేను నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను అంటాడు. అమ్మో నా చేయి లేకుండా ఎలా అంటాడు. పోనీ నీ కాలు కోసి 2 లక్షలు ఇస్తాను అంటాడు. అమ్మో నా వల్ల కాదంటాడు. అలా 3-4 అంగాల ఆ సాధువు అడగటం, ఇతను ఇవ్వననటం. అప్పుడు ఆ సాధువు తిడతాడు అతన్ని.
చూడు నీకు ఇన్ని లక్షల విలువ చేసే అంగాలున్నాయి. వాటిని వినియోగించి ఏదైనా ప్రయోజనకరమైన పని చేయాలి గానీ, ఇలా మూర్ఖుడిలాగా ఆత్మహత్యా ప్రయత్నం ఎందుకు చేశావు అంటాడు. అప్పుడు అర్థమవుతుంది అతనికి. అలా మనకున్న వాటి విలువ మనకి అవి పోతే గాని తెలీదు. అంగాలే కాదు మనుషులు కూడా. చాలా మటుకు మన తల్లిదండ్రులను, పిల్లలను, భార్యని లేదా భర్తని వి టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్. వారి విలువ మనకి తెలీదు. వారు మన నుంచి దూరం అయితే ఏదో కారణం వల్ల అప్పుడు వారి విలువ తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ మన చుట్టూ ఎన్నో విభూతులున్నాయి. వాటిని మనం తెలుసుకోలేకుండా ఉన్నాం. అందువల్ల భగవంతుడే చెప్పాలి అని అర్జునుడు కోరుతున్నాడు. పుట్టినప్పటి నుంచి మనకి ఈ అంగాలన్నీ ఉండి వాటి పని అవి నిశ్శబ్దంగా చేసుకుపోతున్నాయి కాబట్టి మనకి వాటి విలువ తెలియటం లేదు. అందువల్ల నాకు లౌకిక విభూతుల గురించి అవసరం లేదు, నాకు దివ్యమైన విభూతుల గురించి చెప్పు అన్నాడు. యాభి విభూతిభిః, ఏ విభూతులతో అయితే ఇమాన్ లోకాన్ వ్యాప్య తిష్టతి, నువ్వు ఈ సృష్టినంతా వ్యాపించి ఉన్నావో అది చెప్పు అన్నాడు. ఈ విభూతులు ఏదో ఒక మూల లేవు, తన సర్వవ్యాపకుడు. మనం విభూతికి నేర్చుకున్న రూల్ ఏమిటి? ఉపాదాన కారణం కార్యమంతటా ఉంటుంది. సో కారణం అంటే బ్రహ్మతత్వం, విభూతి అంటే కార్యం. సో ఈ కార్యంలో ఎక్కడెక్కడ నువ్వు ఉన్నావో అది నాకు చెప్పు. యాభి విభూతిభి అంటే అటువంటి అసాధారణ విభూతులతో నువ్వు విశ్వమంతా వ్యాపించి ఉన్నావు. నాకు అటువంటి విభూతుల గురించి వినాలని ఉంది. ఎందుకు వినాలని ఉంది? అర్జునుడే రాబోయే శ్లోకంలో చెప్పబోతున్నాడు, అక్కడ చూద్దాం. కథం విద్యామహం యోగిన్ త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయా. ఈ శ్లోకంలో అర్జునుడు తను కృష్ణ పరమాత్మను విభూతుల పట్టిక ఇవ్వమని ఎందుకు కోరుతున్నాడో చెప్తున్నాడు. అది ఈశ్వర ధ్యానం చేయటం కోసం. మన ఇంట్రొడక్షన్లో చూసాం ఏ ఏ విభూతుల మీద ధ్యానం చేయాలో అది కూడా కృష్ణ పరమాత్మే స్వయంగా ఇచ్చాడు ఇందులో అని. సో ఇప్పుడు ఎందుకు ఇచ్చాడు అంటే ఇక్కడ కారణం తెలుస్తుంది. నేను ధ్యానం చేయటానికి దేని మీద చేస్తే బాగుంటుందో నాకు తెలీదు, కాబట్టి నువ్వు కొన్ని విభూతులను వర్ణించు అని చెప్తున్నాడు. వాటిలో నాకు ఏది నచ్చితే దాని మీద నేను ధ్యానం చేస్తాను అంటున్నాడు. ఎందుకంటే అందరికీ సమానంగా ఒకటే విభూతి నచ్చదు. కొంతమందికి విరబూసిన పువ్వులు నచ్చుతాయి. విరబూసి విరబూసి నవ్వు అని ఒక పాట కూడా ఉంది. కొంతమందిని అప్పుడే తొంగి చూస్తున్న సూర్యుడు ఆకట్టుకుంటాడు. తెల్లవారక ముందే పల్లె లేచింది, పల్లెలో ప్రతి ఇల్లు కళ్ళు తెరిచింది అనే ఒక వర్ణన వస్తుంది. అది ఎప్పుడు అంటే సూర్యుడు తూర్పు తలుపు తోసుకుని వచ్చినప్పుడు అని ఆ వర్ణన. అలాగే కొంతమందిని ఎగిసి పడుతున్న సముద్రం ఆకర్షిస్తుంది, కొంతమందిని చందమామ ఆకర్షిస్తుంది. చందమామ మీద మనకు అనేక పాటలు ఉన్నాయి. ఆ విధంగా అద్భుతమైన వస్తువు ఏదైనా సరే అది ధ్యానం చేయడానికి ఒక ప్రతీకగా అవుతుంది. ప్రతీక అంటే ఆలంబనం. అందువల్ల మన సాంప్రదాయంలో దేని మీదైనా ధ్యానం చేయవచ్చు. అంటే సూర్యుడు, చంద్రుడు, సర్పం, నది దేని మీద చేసినా సరే ఆ వస్తువును ధ్యానం చేయటం లేదు, ఆ వస్తువుని ప్రతీకగా తీసుకుని దాని మీద భగవంతుణ్ణి ఆవాహన చేస్తాము. కేషు కేషు చ భావేషు, ఏ ఏ వస్తువుల మీద నిన్ను ధ్యానం చేయవచ్చో ఆ వస్తువులన్నిటి గురించి నాకు వివరంగా చెప్పు. చింత్య అంటే ధ్యానం లేదా ఉపాసన. దేని మీద ఉపాసన చేయవచ్చో ఆ పట్టిక నాకు చెప్పు. వాటిలోంచి నాకు కావాల్సినవి నేను ఏరుకుంటాను. ఇటువంటి ఉపాసనను విరాట్ ఉపాసన అంటారు. విరాట్ అంటే ఈశ్వర ధ్యానం అవుతుంది, కానీ విరాట్కి చిహ్నంగా ఒక చిన్న ప్రతీకను తీసుకుంటాం. ఆ ప్రతీక ఆవు కూడా అవ్వచ్చు. మీరు గమనిస్తే ఆవు బొమ్మ మీద అనేక దేవతల బొమ్మలు వేస్తారు. దాని అర్థం ఆవు ఈ దేవతలందరికీ ప్రతీక. అలా ఒక వస్తువుని ఆలంబనగా తీసుకుని సమష్టి ఈశ్వరుని మీద ఉపాసన చేస్తాం. బృహదారణ్యకోపనిషత్తులో మొట్టమొదటి అధ్యాయంలోనే గుర్రం మీద ధ్యానం వస్తుంది. అశ్వధ్యానంతో మొదలవుతుంది. అక్కడ కూడా గుర్రంలోని ఒక్కొక్క భాగం తీసుకుని ఆ భాగంలో సమష్టి అంశాన్ని చూడమంటుంది. అంటే అలా మనకు నచ్చిన ఏ వస్తువునైనా తీసుకుని దానిలో సమష్టి ప్రపంచాన్ని చూడాలి. దాని భాషలో
శంకరాచార్యుల వారు ఈ అంశాన్ని ఈ అంశంతో ఎందుకు పోల్చారో దానికి వివరణ కూడా ఇచ్చుకొస్తారు. అలా విరాట్ ఉపాసన చేయటం వల్ల కలిగే లాభం ఏమిటి అంటే సదా త్వాం పరిచింతయన్. అలా ఏ వస్తువుని చూసినా కూడా అందులో విశ్వరూప ఈశ్వరుని దర్శించటం అవుతుంది. దాని ద్వారా నీ పారమార్థిక స్థాయిని తెలుసుకునే అవకాశం కూడా కలుగుతుంది అంటున్నాడు అర్జునుడు. సంధ్యావందనం చేసేటప్పుడు కూడా నీళ్లు చేతిలోకి తీసుకుని నీళ్లను చూస్తూ ఈ మంత్రాన్ని పఠిస్తారు. మన నిత్య పూజలో కూడా వాడుతూ ఉంటాం. ఆపో వా ఇదగుం సర్వం విశ్వా భూతాన్యాప ప్రాణావా ఆప పసవ ఆపోన్న మాపో మృతమాప శ్రమాడాపో విరాడాప స్వరాడాప చందగుం శాపో జ్యోతిగుం శాపో యజుగుం శాప సత్యమాప సర్వా దేవత ఆపో భూర్భువస్వరాప ఓం. సృష్టిలో అద్భుతమైన వాటిలో నీరు ఒకటి. అందువల్ల ఆ నీరుని చేతిలోకి తీసుకుని సకల దేవతలను, వేదాలను, పశువులను, సకల ప్రాణులను అందులోకి ఆవాహన చేస్తాం. అప్పుడు అది మామూలు నీరు కాదు, ఈశ్వరుడు అవుతుంది. అప్పుడు ఆ నీళ్లలోకి ఆవాహన చేసిన భగవంతుని దీవెనలు కోరుతాం. అలా చేయటం వల్ల ఏమవుతుంది? త్వాం అహం విద్యాం, నాకు నీ ఉన్నత స్వరూపం తెలుస్తుంది. విశ్వరూప ఈశ్వరుని కన్నా ఉన్నత స్వరూపం ఏమిటి? అరూప ఈశ్వరుడు లేదా నిర్గుణ బ్రహ్మ. ఎవరైతే ఈ విశ్వరూప దర్శనం చేస్తారో అతను నిర్గుణ బ్రహ్మ జ్ఞానానికి వస్తాడు. విశ్వరూప ఈశ్వరుడు సగుణ బ్రహ్మ. ఆ సగుణ బ్రహ్మ నుంచి నేను నిర్గుణ బ్రహ్మ జ్ఞానానికి వస్తాను అని చెప్తున్నాడు. ఎందుకంటే నిర్గుణ బ్రహ్మ జ్ఞానం పొందకుండా మోక్షం పొందే మార్గమే లేదు. నిర్గుణ బ్రహ్మ జ్ఞానాన్ని పొందడాన్ని వాయిదా వేయొచ్చేమో కానీ దాన్ని పూర్తిగా తప్పించుకోలేము. అందువల్ల నీ విశ్వరూపాన్ని ఊహించుకోవటం వల్ల నేను ఎప్పుడో ఒకప్పుడు నీ నిర్గుణ జ్ఞానానికి వస్తాను అంటున్నాడు. ఒక మామూలు చీర కొనాలంటేనే మనం కొన్ని రంగులే ఉన్న షాపుని వదిలేసి ఒకే రంగులో అనేక షేడ్స్ ఉన్న షాపులకు వెళ్తూ ఉంటాం. కొన్ని షాపుల్లో మీరు గమనిస్తే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రంగు చీరలు డిఫరెంట్ షేడ్స్లో ఉన్నవి ఆ బొమ్మలకి కడతారు. అలా మనకి వెరైటీ కావాలి. కానీ ఈ వెరైటీ మీద విమర్శ కూడా ఉంది. మన హిందూ మతాన్ని విమర్శిస్తారు, ఎందుకంటే మనకు అనేక మంది దేవతలు ఉన్నారని వారి విమర్శ. నిజానికి అది తప్పు కాదు, మనకు ప్రత్యేకమైన అవకాశం. వారికి ఇష్టమైనా లేకపోయినా ఒక్కరే దేవునికి పూజ చేయాలి. కానీ మనకు అలా కాదు. మనకి ఏ దేవుడు ఇష్టమైతే ఆ దేవుణ్ణి పూజించి తద్వారా జ్ఞాన యోగ్యత ప్రాప్తి పొంది చివరికి నిర్గుణ బ్రహ్మ జ్ఞానానికి వచ్చి తద్వారా మోక్షం పొందవచ్చు. అందువల్ల ఉపాసన చేయటం కోసం నాకు నీ విభూతుల గురించి తెలియాలి అంటున్నాడు అర్జునుడు. ఉపాసన ఎందుకు చేయాలి అంటే చిత్త ఏకాగ్రత పొంది జ్ఞాన యోగ్యత ప్రాప్తి పొంది జ్ఞానానికి రావటానికి. సో ప్రత్యక్షంగా మోక్షం రాదు, కానీ మనసు విశాలమవుతుంది ఉపాసన వల్ల. ఒక నదిని చూసినా అందులో భగవంతుడిని చూస్తాం. అందువల్లనే నది దగ్గరికి వెళ్తే వెంటనే నీళ్ళలోకి దిగిపోకుండా ఆగి నీటికి నమస్కారం పెట్టి అప్పుడు అందులో కాళ్ళు పెట్టాలి. నేను ఒకసారి మా ఫ్రెండ్స్తో షిరిడీకి వెళ్ళాను. వ్యాన్ దిగగానే కిందకి వంగి నమస్కారం పెట్టండి నేలకి అంది నా ఫ్రెండ్. ఎందుకు అంటే ఇది సాక్షాత్తు షిరిడీ బాబా నడిచిన ప్రదేశం, దానికి మనం భక్తితో కళ్ళగద్దుకుని నడవాలి అని చెప్పింది. అలా భగవంతుణ్ణి అంతటా మనం చూడగలగడానికి ఈ విశ్వరూప దర్శనం తోడ్పడుతుంది. ఈ మార్పు ఇంకా తేలిగ్గా రావటం కోసం ఇంకొన్ని విభూతులు చెప్పు అని కృష్ణ పరమాత్మను వేడుకుంటున్నాడు అర్జునుడు. 18 విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన భూయ కదయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం. జనార్దన, జనులందరూ పూజించే మహానుభావుడివి నువ్వు. జనైహి అర్చ్యతే యజ్యతే ఇది జనార్దన. కథయ, నువ్వు నాకు వివరంగా చెప్పు. ఏమిటి చెప్పాలి? ఆత్మనః యోగం. ఈ శ్లోకాల్లో ఆత్మనః అంటే నీ యొక్క, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటారు దాన్ని. నీ యోగ శక్తి గురించి వివరించు. యోగ శక్తి అంటే అవ్యక్త శక్తి అని చూసాం. విభూతి అంటే ప్రకటితమైన శక్తి. సో మామిడి టెంకలో మామిడి చెట్టు అయ్యే నిగూఢ శక్తి ఉంటుంది, అది కొబ్బరి చెట్టు అవ్వదు.
అలాగే పాల నుంచి వెన్న వస్తుంది కానీ నూనె రాదు. అలా సృష్టిలో ఏ వస్తువును తీసుకున్నా కూడా దానిలో ఒక వస్తువుకు సంబంధించిన నిగూఢ శక్తి ఉంటుంది. కానీ భగవంతుని నిగూఢ శక్తి ఏమిటి? ఆయనలో మొత్తం జగత్తునే వ్యక్తపరిచే నిగూఢ శక్తి ఉంది. భగవంతుని నుంచి ముందు ఆకాశం వచ్చింది. ఆకాశ సంభూత అన్నాడు. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటి నుంచి పృథివీ, పృథివీ నుంచి చెట్లు, చెట్ల నుంచి అన్నం, అన్నం నుంచి మనుషులు వచ్చారు అని తైత్తిరీయోపనిషత్తులో నేర్చుకుంటాం. సో విభూతిం యోగం చ మమ అని కృష్ణ పరమాత్మే స్వయంగా చెప్పాడు. తనకి 2 శక్తులు ఉన్నాయని. అవేమిటి? యోగం, విభూతి. యోగం అంటే అవ్యక్త శక్తి అని, విభూతి అంటే వ్యక్త శక్తి అని ఇప్పుడే చూసాం. సో లౌకిక విషయంలో ఒక వ్యక్తికి యోగం ఉన్నట్టు మనకు అతన్ని చూస్తే తెలీదు. అంటే ఒక వ్యక్తిని చూస్తే అతను బాగా పాడగలడో లేడో తెలీదు. కొంతమంది చూడటానికి పిచ్చివాలకంగా ఉంటారు. కానీ వారితో పరిచయం చేసుకుని వారితో మాట్లాడితే వారికి ఎంత విద్వత్తు ఉందో, ఏ రంగంలో అయినా సరే ఎంత విద్వత్తు ఉందో తెలుస్తుంది. అందువల్ల యోగం ఎప్పుడూ అనుమేయం, తార్కికంగా తెలుసుకునేది. భగవంతునికి యోగం ఉంది అని మనకి ఎలా తెలుసు? ఆయనే ఈ జగత్తును సృష్టించాడు కాబట్టి. ఈ జగత్తు ఆయన చేసిన సంతకం. న్యూజిలాండ్ని అంటారు జగత్తుని అంతా సృష్టించాక భగవంతుడు న్యూజిలాండ్లో సంతకం చేశాడు అని. అలాగే కేరళని గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు. అంటే అక్కడ ఇంకా ప్రత్యేకించి భగవంతుని విభూతులు ఇలాంటి చోట తెలుస్తాయి. అలా జగత్తును చూస్తే మనకి భగవంతునికి యోగ శక్తి ఉంది అని అర్థం అవుతుంది. యోగ శక్తి అంటే వేరే ఏదో కాదు, మాయాశక్తి. యోగం అంటే ఇక్కడ కలయిక. మాయని యోగం అని ఎందుకంటారంటే మాయలో కూడా 3 విషయాలున్నాయి. అంటే మాయ 3 వరుసలున్న గొలుసు లాంటిది. ఆ 3 వరుసలు ఏమిటి? సత్వగుణం, రజోగుణం, తమోగుణం. యోగం అంటే గుణానాం మిశ్రహ ఇత్యర్థః. అలా నీకు మాయాశక్తి నిగూఢంగా ఉంది అంటున్నాడు. అంతేకాదు విభూతించ, నీకు విభూతి కూడా ఉంది. అంటే వ్యక్తమైన ప్రపంచం భగవంతుని యొక్క విభూతి అని మన ఈ అధ్యాయం మొదట్లోనే చూసాం. కార్యప్రపంచాన్ని విభూతి అంటారు. యోగం కనబడని శక్తి అయితే విభూతి కనబడే శక్తి. యోగం అనుమేయం అయితే విభూతి ప్రత్యక్షం. అందువల్ల నీ యోగం గురించి, విభూతుల గురించి నాకు బోధించు. అది కూడా ఎలా బోధించాలి? విస్తరేణ, చాలా వివరంగా చెప్పాలి. ఏదో చెప్పాను అనిపించకూడదు. నిజానికి కృష్ణ పరమాత్మ తన విభూతుల గురించి 7లోనూ 9లోనూ చెప్పాడని చూసాం. అది గుర్తు తెచ్చుకుంటే రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః ప్రణవ సర్వవేదేషు శబ్దకే పౌరుషం నృషు అన్నాడు 7వ అధ్యాయంలో. అహం క్రతురహం యజ్ఞః స్వదాహమహమౌషధం మంత్రోహమహమే వాజ్యం అహమగ్నిరహం హుతం అన్నాడు 9వ అధ్యాయంలో. ఇంకా కొన్ని చెప్పాడు. మనం ఉదాహరణకి వేరాం. ఇంత వివరంగా చెప్పాక కూడా శిష్యుడు దాని గురించి అడుగుతున్నాడు అంటే గురువుకి ఎలా ఉంటుంది? దీని గురించి పూజ స్వామిజీ హాస్యంగా ఒక విషయం చెప్తారు. ఒక పెళ్లిలో సంగీత కచేరీ పెట్టారు. పెళ్లిలలో పాపం పాటలు పెడతారు కానీ అందరూ చాలా కాలం తర్వాత కలుసుకుంటారు, గోలగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. నిజంగా సంగీత విద్వాంసులకు అది శిక్షే. ఎవరు వినకపోయినా వాళ్ళు పాడాల్సి రావటం. అలా ఒక సందర్భంలో ఒక సంగీత విద్వాంసుడు పాడుతున్నాడు. ఎవరి గోలలో వాళ్ళున్నా ఒక్క ఆయన మాత్రం ముందు వరుసలో కూర్చుని ఈయన పాట శ్రద్ధగా వింటూ తల ఊపుతూ వస్తున్నాడు. ఈ సంగీత విద్వాంసుడు మోహన రాగంలో రాగం, తానం, పల్లవులు, సంగతులు వేసి మరీ పాడాక ఈ వ్యక్తి లేచి, నాదొక చిన్న విన్నపం అండి, దయచేసి మీరు మోహన రాగంలో పాడతారా అన్నాడు. ఆ సంగీత విద్వాంసునికి ఎలా అనిపించి ఉంటుందో ఒకసారి ఊహించండి. అలాగే కృష్ణ పరమాత్మ 7వ అధ్యాయంలో చెప్పాడు, 9వ అధ్యాయంలో చెప్పాడు, ఇందులో కూడా కొన్ని చెప్పాడు. అంతా చెప్పాక మళ్ళీ అడిగితే ఎలా ఉంటుంది? అర్జునుడికి కూడా అర్థమైంది. అది ముందే గ్రహించినట్టుగా ఒక మాట వేశాడు. ఏమిటది? భూయః కథయ. ఈ అధ్యాయం మొదలెట్టడమే భూయః అనే పదంతో మొదలైందని, అంతకుముందు ఆల్రెడీ నీకు కొన్ని విభూతులు చెప్పానని చెప్పాడని చూసాం. అది మనకే కాదు అర్జునుడికి కూడా తెలుసు. నువ్వు నాకు ముందు చెప్పావు, నాకు తెలుసు, నేను అవి వినక అడగటం లేదు,
కానీ మళ్ళీ చెప్పు. కొన్ని నచ్చినవి మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. ఎప్పుడైనా మీరు చిన్నపిల్లలకి కథలు చెప్తే వాళ్ళకి ఏ రామాయణమో లేదా కృష్ణ లీలలో చెప్పారనుకోండి వాళ్ళకి అన్నీ తెలుసు. అయినా మళ్ళీ మళ్ళీ వినాలనే ఉత్సాహంతో అడుగుతారు. ఒక్కోసారి మీరు మొదట చెప్పింది బద్దగించి కొంత దాటేసి వెళ్ళిపోయారనుకోండి, అది చెప్పలేదు అది కూడా చెప్పు అని వాళ్ళే అడుగుతారు. అంటే వాళ్ళకి తెలిసి మళ్ళీ చెప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే ఇక్కడ అర్జునుడు కూడా భూయః కథయః మళ్ళీ చెప్పు అనే అన్నాడు. పూర్వం నాటకాలు వేసినప్పుడు ఎవరైనా నటుడు ఒక పెద్ద సంభాషణను గుక్క తిప్పుకోకుండా చెప్పితేనో, ఒక పెద్ద పద్యాన్ని రాగయుక్తంగా బాగా పాడితేనో వన్స్ మోర్ అని సభలోంచి ఎవరో గట్టిగా అరిచేవారు. ఆ నటుడు మళ్ళీ ఆ సంభాషణ చెప్పి తీరాలి లేదా ఆ పాట పాడి తీరాలి. ఎవరైనా కింద పడి మరణించడం సహజంగా చేసినా కూడా వన్స్ మోర్ అనేవారు. అతను మళ్ళీ లేచి కింద పడాలి. ఆ విధంగా అర్జునునికి కూడా ఎంత విన్నా తనివి తీరటం లేదు. తృప్తిమే నా అస్తి. ఎంత విన్నా నాకు తృప్తిగా లేదు, నాకు ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది అని చెప్తున్నాడు. లౌకిక విషయంలో అలా అనలేం. మనకి ఇష్టమైన స్వీట్ ఏదైనా ఒకటి తింటే చాలా బాగుంటుంది, 2 తింటే బాగుంటుంది, 3, 4, 5, 6 దానికి వచ్చేసరికి ఇంకా వాంతి వస్తుంది. అలాగే పాటలు, మనకు నచ్చిన పాటలు మళ్ళీ మళ్ళీ విందామని క్యాసెట్ కొని పెట్టుకుంటాం. ఓ 3, 4 సార్లు వింటామేమో అంతే. ఇంకా అది బూజు పట్టిపోయి దాన్ని వదిలేస్తాను తప్పితే మళ్ళీ మళ్ళీ వినే ప్రసక్తి లేదు. ఎందుకంటే కొన్నిసార్లు విన్నాక మొహం మొత్తుతుంది. కానీ ఈశ్వర విభూతి శ్రవణం అలా కాదు, విన్న కొద్దీ వినాలనిపిస్తుంది. అందువల్ల మే శృణ్వతః, నాకు తృప్తి లేదు కాబట్టి మళ్ళీ వినాలని ఉంది అంటున్నాడు అర్జునుడు. ఎందుకు తృప్తి లేదు? ఇది అమృతం కాబట్టి నేను మళ్ళీ వింటాను, అందువల్ల మళ్ళీ చెప్పు అన్నాడు. అంతకుముందు కేవలం ఒక్కొక్క శ్లోకంలో చెప్పావు, అది చాలదు నాకు. విస్తరేణ, నాకు విస్తారంగా విపులంగా చెప్పు. కృష్ణ పరమాత్మ అలాగే విపులంగా చెప్తాడు. ఈ విధంగా అర్జునుడు కృష్ణ పరమాత్మ తన విభూతుల గురించి చెప్పమని 12 నుంచి 18 శ్లోకాల వరకు అడిగాడు. నిజానికి కృష్ణ పరమాత్మ ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ భగవంతుని వ్యక్త రూపమే అని ఒక మాటలో చెప్పేశాడు. కానీ అన్నీ భగవంతుని సృష్టి అయినా మనం కొన్నిటి వైపు ఆకర్షించబడతాం, కొన్నిటిని చూస్తే చీదరించుకుంటాం. ఒక గున్న ఏనుగుని చూస్తే ముచ్చటేసి అలాగే చూస్తూ ఉండిపోతాం. అదే బొద్దింకను చూస్తే అసహించుకుంటాం. ఒక పెద్ద అణుబాంబు విస్ఫోటన జరిగితే మనమంతా మరణిస్తాం, కానీ బొద్దింక మరణించదుట. దానికి అంత గొప్ప నిర్మాణం ఉంది. అది కూడా భగవంతుని విభూతే, కానీ మనం దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా లేము. కానీ బొద్దింకను ప్రేమించేవి కూడా ఉంటాయి. భార్యని బొద్దింక భర్త డార్లింగ్ అని పిలుస్తాడు అని స్వామీజీ జోక్ చేస్తూ ఉంటారు. అలా అన్నింటిలోనూ అందం ఉంది, కానీ మనం అన్నింటినీ ఆస్వాదించలేం. అందువల్ల అర్జునుడు స్వయంగా కృష్ణ పరమాత్మ నుంచే అటువంటి ఆకర్షణీయమైన అందమైన వస్తువుల గురించి వినాలి అనుకుంటున్నాడు. అసలు అలాంటి అందమైన వస్తువులు చెప్పమంటే మనమే ఒక పట్టికను తయారు చేయగలం. ఉదాహరణకు పువ్వుల్లోకెల్లా అందమైన పువ్వు, పక్షుల్లోకెల్లా అందమైన పక్షి, జంతువుల్లోకెల్లా అందమైన జంతువు, క్రికెట్ ఆటగాళ్ళలో గొప్ప ఆటగాడు, గురువుల్లో గొప్ప గురువు, భగవద్గీతలో గొప్ప అధ్యాయం. ఇలా కొన్ని ప్రశ్నలు అడిగితే మనం టకటకా జవాబులు చెప్పగలం. కాకపోతే అందరూ ఒకటే జవాబు చెప్పరు. ఉదాహరణకి ఆఖరిది, భగవద్గీతలో గొప్ప అధ్యాయం ఏమిటి అంటే 18 మందిని అడిగితే 18 పేర్లు వస్తాయి. అందరూ ఒకటే అధ్యాయం చెప్పకపోవచ్చు. అలా అందమైన వస్తువుని తీసుకుంటే దాని మీద ధ్యానం చేయవచ్చు అంటున్నాడు అర్జునుడు. ఎందుకంటే మనకి తెలియకుండానే మన మనసు అందమైన వస్తువు వైపు, అద్భుతమైన వస్తువు వైపు వెళ్ళిపోతుంది. ఆ వస్తువుని మనం ఈశ్వరుని ప్రతీకగా తీసుకుని ధ్యానం చేయవచ్చు. దాని ద్వారా సమష్టి ఈశ్వర ధ్యానం చేయవచ్చు. మనసు ఒక్కసారి ఒక్క వస్తువు గురించే ఆలోచించగలదు. అది మనం ఒప్పుకోకపోయినా అది సత్యం. కళ్ళు ఒక్కసారి ఒక్క వ్యక్తినే చూడగలవు. అందువల్ల పరిమితి ఉన్న ఒక వస్తువుని ఆలంబనగా తీసుకుని దాని మీద ఆ సర్వవ్యాపకుడైన భగవంతుణ్ణి ఆవాహన చేస్తాము. దాన్ని ఆలంబనం అంటారు. ఏతద్ ఆలంబనం శ్రేష్టం, ఏతద్ ఆలంబనం పరం. ఈ ఆలంబనలు మళ్ళీ 2 రకాలున్నాయి. అవి ప్రతిమా ఆలంబనం, ప్రతీక ఆలంబనం. ప్రతిమ అంటే మానవ రూపం ఉన్న ఆలంబనం. ఉదాహరణకి రాముడు, కృష్ణుడు. సర్వవ్యాపకుడైన భగవంతునికి ఒక మానవాకారం ఇస్తాం,
కానీ మానవ రూపం లేని దాన్ని ప్రతీక అంటాం. ఉదాహరణకు సాలగ్రామం, శివలింగం, పసుపు ముద్ద. ఏ పూజ చేసేటప్పుడైనా ముందు పసుపు ముద్దను చేసి వినాయకునిగా భావించి దాని మీద వినాయకుడిని ఆవాహన చేస్తాం. అలా తోటి మనిషిని కూడా ఆరాధన చేయవచ్చు, కానీ అది తెలిస్తే అతనిలో అహంకారం పెరుగు. అయినా మనం తల్లి, తండ్రి, గురువులను భగవంతునిగా కొలుస్తాం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని మన శాస్త్రం చెప్తుంది. అందువల్ల మనుషులు కూడా ఆలంబనం కావచ్చు, కానీ అర్జునునికి భగవంతుడు చెప్పే ఆలంబన కావాలి. తనే ఒక పట్టిక తయారు చేసుకోగలిగిన ఫ్రమ్ హార్సెస్ మౌత్ అంటారు ఇంగ్లీష్లో, సాక్షాత్తు భగవంతుడి నుంచి కావాలి అని కోరుకుంటున్నాడు. కృష్ణ పరమాత్మ కూడా విసుక్కోకుండా చెప్పబోతుంది. అదేమిటో వచ్చే క్లాస్లో చూద్దాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.